హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇకైతే నేను ఈరోజు మీకు చూపిస్తాను చూడండి. చూడగానే అర్థమైపోయింది కదా, హ్యాండ్కి డిజైన్ పెట్టుకోవడానికైతే నా కూతురు వాళ్ళ ఫ్రెండ్ అడిగినదంట తీసుకున్నామని. ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ఒకటి తీసుకున్నాం. నా కూతురు మమ్మీ నాకు కూడా ఒకటి తీసుకున్నది. ఇంకా తీసుకొని అది చిన్న చేతులు అనమాట తనవి, అది కొంచెం పెద్దదిగా ఉంది డిజైన్ అనేది. సరేలే ఎలా అలా తీసుకున్నా పెడదామని చెప్పి పెట్టేసినాను అనమాట. పెట్టిన తర్వాత అది ఒక్కొక్క దగ్గర తిక్కుగా వచ్చింది, ఒక్కొక్క దగ్గర డిజైన్ అయితే బాగానే వచ్చిందనమాట. నేను పెట్టేసి ఉంటా కదా నాన్న, ఇది ఎందుకు అంటే పర్లేదులేమో అని, అది అప్పుడు చెప్పాలి కదమ్మా, మరి నువ్వు ఇప్పుడు చెప్తే ఎలా అన్నది. ఇంకేం చేస్తాం, ఏం చేయలేమని చెప్పేసి తనకు పెట్టేసి తర్వాత నేను పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్కి అయితే ఎలా వస్తుంది ఏంటి అనేసి. ఇంకా చూడండి, ఇది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చింది నా కూతురికి అయితే. ఇంకా కింద బోసుగుందని చెప్పి నేను డిజైన్ వేసేసినాను అనమాట. ఇది దాన్ని రివర్స్ చేసి రైట్ హ్యాండ్కి పెట్టిన. రైట్ హ్యాండ్ ఉండే తీసుకుంటే బాగున్నాను, బట్ దాన్నే పెట్టుకుంది బారాలా. ఇంకా నేను పెట్టి చూసిన ఎలా ఉంటుందని చెప్పేసి ట్రై చేస్తే నాది కూడా అక్కడక్కడ బాగానే వచ్చింది, కానీ ఒక్కొక్క దగ్గర తిక్కుకు వచ్చిందనమాట. సరేలే మార్నింగ్ కడిగేస్తే ఎలా ఉంటుందేమో అని చెప్పేసి పడుకునేసినాం అనమాట. పడుకునేసి మార్నింగ్ లేవగానే చూస్తే పర్లేదు బాగానే ఉంటుంది. అంటే కోను ఎంత బాగా పండితే అంత మంచి మొగుడు వస్తారంటారు, అదేమో నిజమే మరి. అయితే ఇంకా తను రెడీ చేసి అయితే స్కూల్కి పంపించేసిన. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను.